ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో విధించిన పలు ఆంక్షలను ఇప్పుడు తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలతో పాటు వాణిజ్య వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. ఇటీవల నెలల్లో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమయ్యాయి. ఈ సమయంలో భారత్ కూడా ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టి దేశీయ ఎల్పీజీ నిల్వలు సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడం, దేశంలో ఎల్పీజీ అందుబాటు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితులను సడలించింది. కమర్షియల్, పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే నాన్ డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సిలిండర్లపై అమల్లో ఉన్న పరిమితులను తొలగించారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థలు ఇకపై మునుపటిలాగే తమ అవసరాలకు అనుగుణంగా ఎల్పీజీ సిలిండర్లను పొందే అవకాశం ఉంది. భారీ స్థాయిలో ఎల్పీజీ వినియోగించే సంస్థలను కూడా సరఫరా పరిమితుల్లో సడలింపులు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. వివాహాలు, శుభకార్యాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల కోసం కమర్షియల్ సిలిండర్లు తీసుకునే సమయంలో ప్రత్యేక అనుమతులు అవసరమైన కొన్ని నిబంధనలు కూడా తొలగించబడ్డాయి. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడ్డమే. గతంలో అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కొన్ని ముడి పదార్థాలను ఎల్పీజీ తయారీకి మళ్లించే చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఉత్పత్తి, దిగుమతుల పరిస్థితి మెరుగ్గా ఉండటంతో అత్యవసర పరిమితులను వదిలించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించింది. దీంతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు మరింత సౌలభ్యం కలిగేలా తాజా నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ నిర్ణయం ప్రధానంగా కమర్షియల్, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగించనుంది. అయితే ఇది గృహ వినియోగ ఎల్పీజీ సబ్సిడీ లేదా గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించిన ప్రకటన కాదు. అందువల్ల వినియోగదారులు అధికారిక ప్రకటనను పరిశీలించి సరైన సమాచారం తెలుసుకోవడం మంచిది.